విందాము. టైం లేదు కనుక తెలుగులో పాడుకుందాం చాలు, టయాన్ని బట్టి. రట్టింప చేస్తే వర్తమానం విందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మరొకసారి మా పాద సన్నిధికి వస్తున్నాం. నీ బల్ల మా మధ్యలో ఉండగా ప్రభా పరీక్షించుకొని సరి చేసుకుని యోగ్యమైన అర్హమైన రీతిలో బలలో పాలు పొందినట్లు ప్రభా అల్పనాయకులను ఒప్పుకుంటున్నాను. నా ఆలోచన తలంపులు మీరు తీసివేయము, నా మాటలు మీరు కొట్టువేయము. ప్రభా మీ ఆలోచన మీ తలంపులు ఇచ్చి నడిపించి మహిమ పొందమని ప్రభా స్తుతిస్తూ సమస్త మహిమవంతం మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉండగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకొని మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బల్లలోనికి మనము ప్రవేశించేటటువంటి వారిగా ఉంటాం. సండే స్కూల్ పిల్లలకి బాగా ఇష్టమైనటువంటి కీర్తన ఎన్నో కీర్తన 23వ కీర్తన ఇక్కడ సండే స్కూల్ పిల్లలకు కూడా, కాబట్టి అది చిన్నప్పటి నుంచి కూడా అది బాగా ఇష్టమైనటువంటి కీర్తన. కాబట్టి మనము 23వ కీర్తన 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు 23వ కీర్తన. ఒకటి నేను ఒకటి మీరు ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ యొక్క కీర్తన భాగాన్ని మనము చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కృపాక్షేమములు నా వెంట వచ్చును. దేవుడి యొక్క వాక్య భాగములను దీవించి మనందరితో కూడా మాట్లాడునుగాక. ఇక్కడ మనందరికీ కూడా తెలిసినటువంటి మరి సండే స్కూల్ పిల్లలకు బాగా కంఠోపాఠమైనటువంటి ఈ యొక్క కీర్తన. కాబట్టి ఈ కీర్తనలో మరి మనం చూసినప్పుడు మొదటిగా భక్తులైనటువంటి దావీదు గారు మరి యెహోవా నా కాపరి అని అంటున్నాడు. యెహోవా ఎవరు? నా యొక్క కాపరి అని దావీదు అంటూ ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో మరి దేవుణ్ణి దావీదు కాపరిగాను, తన్ను తాను దేవుని యొక్క సన్నిధిలో ఒక గొర్రెలాగాను మరి దావీదు భావిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయం మనము మరి గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద జీవించినటువంటి దినములలో మరి అక్కడ ఆ యొక్క జన సమూహములను చూచినప్పుడు ఆయన ఏమనుకుంటూ వచ్చినాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం, 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొద్దకు వచ్చినటువంటి జన సమూహములను చూచినప్పుడు వారిని బట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పి వారిని చూచి వారు ఏమైపోయినారు? విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి తన గురించి తాను ఏమని మాట్లాడుతున్నాడు? యోహాను రాసినటువంటి సువార్తలు మనం గమనించినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఒక మాట మనం గమనిస్తే అక్కడ ఏమని రాస్తాడు? యోహాను సువార్త
10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను ఏమంటున్నాడు అంటే, నేను గొర్రెలకు మంచి కాపరినై ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని దేవుని ఒక వాక్యంలో మనము చదువుతూ ఉంటాం. అందుకొరకు ఒక మాట ఏమంటాడంటే, మరి ఏమని రాసినాడు? మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకమందు అధికమైన సంతోషము కలుగును అంటాడు. కాబట్టి 99 ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలు అడవిలో విడిచిపెట్టి మరి ఆ గొర్రె వరకు దాన్ని వెదక వెళ్ళడా అన్నట్లుగా మరి ఒక గొర్రె కొరకు మరి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ లోకంలో మనమందరము కూడా మరి ఏమై ఉన్నామంటే గొర్రెలమై ఉంటున్నాం. కనుక గొర్రెలుగా ఉన్నటువంటి మనలను వెదికి రక్షించిన నిమిత్తమై. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అంటాడు. కాబట్టి మనలో ప్రతి వాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాను. కాబట్టి ఆ యొక్క గొర్రెలు ఎలా ఉంటాయంటే మరి ఆ గొర్రెలు తప్పిపోయేటటువంటివిగా ఉంటున్నాయి. కాబట్టి ఆ గొర్రెలు లోయలలో మరి పడిపోయేటటువంటివిగా, కొండలలో మరి దారి తప్పి చెదిరిపోయేటటువంటివిగా, ఆ తర్వాత ఆ గొర్రెలు ఏం చేయబడతాయి? ఆ దొంగల చేత అవి దొంగలు ఏం చేస్తారు? గొర్రెలను ఎత్తుకొని పోతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా గొర్రెలు ఏం చేస్తారు? కాబట్టి క్రూర మృగాలు, తోడేళ్ళు, సింహాలు మరి వాటిని వేటాడుతూ ఉంటాయి. కనుక ఆ యొక్క గొర్రెలకు మరి ఎంతో ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. అందుకొరకే మరి గొర్రెల్లాంటి మన కొరకు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 20వ వచనం. హెబ్రీ 13:20. హెబ్రీ 13:20 ఏమంటాడు? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు. చూసినారా? మన గొర్రెలకు గొప్ప కాపరి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకేమంటాడు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి పేతురు 2:25. మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూస్తున్నారు? ఆత్మల కాపరి. కాబట్టి మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోయినారు. అయితే ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో మనమందరం కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయి ఉండగా, దారి తొలగిపోయి ఉండగా, మనము ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి త్రోవకు మరి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉండగా, కనుక ఆ యొక్క దారి తప్పిన గొర్రెలు మరి ఆ అపాయంలో ప్రమాదంలో ఉంటుండగా, అంటే ఆ కాపరి లేకపోతే గొర్రెలు మరి చెదిరిపోతాయి అని రాసినాడు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు ఏమైపోతాయంట? చెదిరిపోవును అని దేవుని యొక్క వాక్యంలో రాస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ గొర్రెలకు ఏముంటుంది? ప్రమాదం పొంచి ఉంటుంది, అపాయం పొంచి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఆ యొక్క కాపరి ఏం చేస్తూ ఉంటాడు? మరి ఆ యొక్క పరిస్థితుల నుండి ఆ కాపరి గొర్రెలను కాపాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటాం. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను ఏమంటూ ఉన్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దావీదు తన గురించి తాను యెహోవా నా కాపరి అని దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ దినాల్లో కూడా మరి ఆ యొక్క యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు మరి గొర్రెల్ని మేపేవాళ్ళు. కాబట్టి ఆ గొర్రెలను మరి రాత్రి పగళ్ళు వాటిని మరి ఆ యొక్క కాపరి మరి వాటిని కాయవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మరి ఆ గొర్రెలను మరి కాపాడవలసిన బాధ్యత ఆ కాపరి మీద ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనము గమనిస్తూ ఉంటున్నాం. 77వ కీర్తనలు కూడా మనం గమనించినప్పుడు అక్కడ ఏమని రాస్తున్నాడు దేవుని యొక్క వాక్య భాగంలో? క్షమించాలి, 77వ కీర్తన 20వ వచనం. 77వ కీర్తన 20వ వచనం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. కాబట్టి ఆ దినాల్లో మరి పాత నిబంధన కాలంలో కూడా
ఆ యొక్క ప్రజలను గురించి దేవుని ఒక వాక్యంలో ఏమంటున్నాడంటే, మోషే అహరోనుల చేత నీ ప్రజలను ఏం చేసినట్టు దేవుడు తన యొక్క ప్రజలను కాబట్టి మందవలే నడిపించితివి అని అంటున్నాడు. ఇంకా ఆ తర్వాత మనం చూస్తే 78వ కీర్తన 52వ వచనంలో ఏమంటాడు? 78వ కీర్తన 52వ వచనం మనం చూస్తే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను, ఒకడు మంద నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాను. కాబట్టి ఆ దినాల్లో కూడా దేవుడు ఏం చేశాడు? గొర్రెల వలె తన ప్రజలను తోడుకొని పోయినాడంట. మందను నడిపించినట్లుగా అరణ్యములో ఆయన వారిని నడిపించెను అని దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తూ ఉంటాం. 80వ కీర్తన 1వ వచనం కూడా ఏమంటాడు? 80వ కీర్తన 1వ వచనం, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గము, మందవలె యోసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆశీనుడైన వాడా. చూసినారా? కనుక నా ఇశ్రాయేలునకు కాపరి. కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. కాబట్టి ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజలు గొర్రెల వలె ఉన్నారు, దేవుడు వారికి కాపరిలాగా ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలునకు కాపరి అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కాపరిగా ఉన్నట్లుగా కూడా మరి పాత నిబంధనలో కూడా దేవుడు మంచి కాపరిగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మంచి కాపరి ఏం చేస్తాడు? ఈ మంచి కాపరి ఏం చేస్తాడు అంటే, మరి యోహాను సువార్తలో మనం చూస్తే 10వ అధ్యాయంలో ఏమని రాసినాడు? యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10, దొంగతనమును హత్యను నాశనం చేయటకును వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు ఏమి ఇవ్వాలంటున్నాడు? జీవము కలుగుటకు. కాబట్టి అది ఎలా కలగాలి? సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయడానికి వస్తాడు. అయితే మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు జీవం కలిగిస్తాడు, అది సమృద్ధిగా కలిగిస్తాడని దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినాల్లో మరి మనం చూసినప్పుడు కాబట్టి మరి గొర్రెలు అంటే మనమే, కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ యొక్క కాపరి మరి ఏం చేస్తాడు? చూసినారు ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ కాపరి ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమంటూ వస్తాడు? 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరి ఒక మాట, 10వ అధ్యాయము 3-4 వచనాలు, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపల నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపల నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును, అన్యుల స్వరం అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని వద్ద నుండి పారిపోవును. కాబట్టి ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అంటాడు. కాబట్టి మరి కాబట్టి ఆ గొర్రెలు ఏం చేస్తాయి? అతని స్వరం వింటాయి, అతని వెంబడిస్తాయి. అతడు ఆ గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట, వాటిని వెలుపలకి నడిపిస్తాడంట. కాబట్టి అతడు ఆ గొర్రెలకు ముందుగా నడుస్తాడు, అతని స్వరము వినును, అవి అతన్ని వెంబడించును అని దేవుని యొక్క వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినప్పుడు మరి 8వ వచనంలో కూడా ఏమంటాడు? 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినల్లా వాడు రక్షింపబడిన వాడు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు నుండును. కనుక గొర్రెలకు ఆ దినాల్లో మరి అడవుల్లో కొండల్లో ఉన్నప్పుడు ఆ గొర్రెలను ఒక దొడ్డిలో పెట్టి మరి ఆ యొక్క ద్వారములో ఎవరుండేవాళ్ళు? కాపరి. అంటే ద్వారమున ప్రవేశించేవాడు కాపరి. అయితే ద్వారమున కాకుండా ఎట్లా ప్రవేశిస్తాడు? కాబట్టి దొడ్డి ద్వారము గుండా ప్రవేశించేవాడు మరి కాపరి కాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కనుక వాడు దొంగ దోచుకుని వాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకేమంటాడంటే ఆ యొక్క దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. అయితే ఈ మంచి కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెలకు జీవం ఇస్తాడు, అది సమృద్ధి అయినటువంటి జీవం ఇస్తాడు. ఇంకేమంటాడు? 12వ వచనం మనం చూస్తే 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున
తోడేలు వస్తు చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. అందుకొరకు అంటాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. కాబట్టి దొంగ కాపరి ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. అయితే ఆ యొక్క జీతగాడైనటువంటి కాపరి ఏం చేస్తాడు? కాబట్టి ఆయన నిజమైన కాపరి కాదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, మరి ఏదన్నా అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, తోడేలు వచ్చినప్పుడు అతడు విడిచిపెట్టి పారిపోతాడు. అయితే మంచి కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేటటువంటి వాడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనము సెలవిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. ఇంకా ఎలాంటి కాపరి? 16వ వచనం మనం చూస్తాం. 16వ వచనం ఏమంటాడు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడునగును. కనుక ఈ నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి నమ్మిన వారికే కాపరి కాదు, కానీ ఆయన అన్యులు కూడా నమ్ముకోవాలని, కాబట్టి రకరకాల డినామినేషన్ల వారికి కూడా ఆయన కాపరిగా ఉండాలని, వారికి కూడా మరి ఆయన కాపరిగా ఉండి వారిని ఆదరించాలని, బలపరచాలని, వారిని నడిపించాలని దేవునికి ఇష్టమై ఉంటున్నది. కనుక ఆయన మన కాపరిగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి అంటే 27-28 వచనాలు ఏమని రాస్తాడు? యోహాను సువార్త 10:27 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ ఏం కావంట? నశింపవు. కనుక ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభువుని కాపరిగా కలిగి కాబట్టి ఆయన స్వరం విని ఆయనను వెంబడిస్తారో వాటికి దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధి అయినటువంటి జీవం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి అవి నన్ను వెంబడించును, ఎవడు కూడా వాటి నా చేతిలో నుండి అపహరింపడు అని అంటున్నాడు. కనుక మనం ఎప్పుడైతే మనము దేవుని చేతిలో మనం ఉంటామో, ఆయన స్వరం విని ఆయన మనం వెంబడిస్తామో, కాబట్టి దేవుడు మనకు నిత్య జీవాన్ని కలిగించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ఆ యొక్క కాపరి ఇంకేం చేస్తున్నాడు? ఒక మాట మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. యెషయా 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కనుక కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని. కాబట్టి చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి, కొత్తగా పుట్టిన గొర్రె పిల్లలు ఉంటాయి. కాబట్టి కాపరి ఏం చేస్తాడంటే మనం కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతోమంది గొర్రెల కాపరులు చిన్న చిన్న పిల్లల్ని ఏం చేస్తారు? వాటిని ఎత్తుకొని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క చిన్న గొర్రె పిల్లలను తన రొమ్మున కూర్చి ఆనించుకొని మోయినంట, పాలిచ్చు వాటిని ఆయన ఏం చేస్తాడు? మెల్లగా నడిపించును. కాబట్టి వాటిని ఏం చేస్తాడంటే మెల్లగా నడిపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ కాపరి యొక్క పని ఆ గొర్రెలను మరి మేపటము, వాటిని సమకూర్చటము, ఆ తర్వాత వాటిని కొన్ని గాయములైన గొర్రెలు ఉంటాయంటే వాటిని బాగు చేయటము, ఆ తర్వాత కొన్ని గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెకు మధ్య భేదం తీర్చటము. కాబట్టి కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి, కొన్ని బలమైనటువంటి గొర్రెలు ఉంటాయి. కాబట్టి వాటిని ఏం చేస్తుంటాడంటే కాపరి వాటిని ఆ యొక్క కాపరి మరి సరిచేసి నడిపించేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి ఆ యొక్క పాలిచ్చు గొర్రెలు కూడా కొన్ని ఉంటాయి. బలిసిన గొర్రెలు ఉంటాయంట, బలహీనమైన గొర్రెలు ఉంటాయంట కదా, చెదిరిపోయిన గొర్రెలు ఉంటాయంట. ఆ తర్వాత ఇంకా కొన్ని గొర్రెలు ఎలాంటి స్థితిలో ఉంటాయంటే మరి తప్పిపోయిన గొర్రెలు చూసారా. కాబట్టి బలహీనమైనవి, బలమైనటువంటివి. కాబట్టి ఇంకా పాలిచ్చే తల్లులు ఉంటాయి, ఆ తర్వాత చంటి పిల్లలు ఉంటాయి. కనుక సంఘంలో కూడా అనేకమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే ఈ కాపురు ఏం చేస్తారంటే వాటిని ఏం చేస్తారంట? ఆయన మెల్లగా నడిపించును. కాబట్టి మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం? కొన్నిసార్లు మనం తొందరపడుతూ ఉంటాం, త్వరగా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాటిని మెల్లగా, ఎందుకు మెల్లగా నడిపించాలంటే ఒకవేళ వడిగా తోలినడల మందంతా ఏమైపోతుందంట? ఏమైపోతుంది? చూడండి ఇక్కడ ఏమని రాసినాడు? ఆదికాండం 33వ అధ్యాయంలో మనం చూస్తే మరి యాకోబు ఏమంటున్నాడు? ఆదికాండం 33వ అధ్యాయము 14వ వచనం, క్షమించాలి 13వ వచనం. యాకోబు 33:13. అతడు తన యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలినలా ఈ మందంతయు
చచ్చును. కాబట్టి మంచి కాపరి ఏం చేస్తున్నాడు? ఆ గొర్రెలకు జీవం ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. ఒకవేళ వాటిని కనుక వడిగా తోలినట్లయితే ఆ మందంతా ఏమైపోతుందంట? చచ్చిపోతుంది అని అంటాడు. కాబట్టి నేటి దినాలలో మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మంచి కాపరిగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. అందుకొరకే మరి పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం ఏమంటాడు? 5వ అధ్యాయం 2-3 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యన దేవుని మందను పై విచారణ చేసి దాన్ని కాయుడి, మీకు అప్పగింపడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు చూసినారు. కనుక ఆ యొక్క గొర్రెల కాపరి అనే దాని కొరకు ఇక్కడ ఏమంటున్నాడంటే మీ మధ్యన దేవుని మందను పై విచారణ చేయొచ్చు. కనుక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాబట్టి దాన్ని ఏం చేయమంటాడంటే కాయుము అని అంటున్నాడు. కాబట్టి మీకు అప్పగించబడిన వారిని పట్ల ప్రభువుల మందకు మాదిరిగా కనుక మన యొక్క జీవితంలో మరి దేవుని యొక్క మరి సంఘములో మన బాధ్యత కలిగినటువంటి వారిగా మరి దేవుని యొక్క సంఘంలో ఒక అంగమైనటువంటి వారముగా మనం ఏం చేయాలి మనము? కాబట్టి దుర్లాభాపేక్షతో కాబట్టి ఇంకా బలిమి చేత కాదు కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క మందను నడిపించేటటువంటి వారికి ఉండాలని దేవునికి ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క బాధ్యతను దేవుడు ఎవరికి పెట్టినాడు? మీలోని పెద్దలను నేను హెచ్చరిస్తూ ఉన్నాను అని అంటాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మరి గొర్రెల విషయం మనం కొన్ని పాలిచ్చేటివి ఉంటాయి, కొన్ని చంటి పిల్లలు ఉంటాయి, కొన్ని బలమైనవి ఉంటాయి, కొన్ని బలహీనమైనవి ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఆ యొక్క కాపరి మరి రాత్రి పగలు నిద్ర లేకుండా కునుకు లేకుండా వాటిని కాపాడవలసినటువంటి పరిస్థితులలో మరి దేవుని యొక్క పరిచర్య ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుడు మన కాపరి అంటే సరిపోదు కానీ ఆయన ఒక స్వరం వినాలా. కాబట్టి ఆయన ఒక స్వరం విని ఆయన వెంబడించాలా. కాబట్టి ఆయన కొన్నిసార్లు మెల్లగా నడిపిస్తాడు, కొన్నిసార్లు ఆయన మరి ఆపుతాడు. కాబట్టి కొన్నిసార్లు చూసినారా? కాబట్టి ఇంకేం చేస్తాడు? కాబట్టి పక్కన అపవాది ఉన్నాడు, శోధకుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. వాడి పని ఏమిటంటే అపవాది యొక్క పని హత్య చేయటము, నాశనం చేయటం అంట సాతాను యొక్క పని. కాబట్టి నీవు నేను కూడా మరి సాతాను యొక్క స్వరం వింటున్నామా, దేవుని యొక్క స్వరం వింటున్నామా అనేది మనం పరీక్షించుకోవాలా. అనేక సందర్భాల్లో మనము దేవుని యొక్క స్వరం వినకుండా సాతాను యొక్క స్వరం విని మనం ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకునే వారికి ఉంటున్నాం. అందుకొరకే మనం పరీక్షించుకొని దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినును, అవి దాన్ని వెంబడించును. కనుక ఎప్పుడైతే మనం దేవుని స్వరాన్ని విని దేవుని వెంబడిస్తామో అప్పుడు ఏం కలగదంట? లేమి కలగదు. కనుక ఏం కలుగుతుంది? జీవము కలుగుతుంది. సమృద్ధి అయినటువంటి జీవములోనికి దేవుడు తీసుకుని వెళ్ళేటటువంటి వాడిగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం కూడా మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేని అందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పో వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే చూసినారా? కనుక గొర్రెల మంద ఎక్కడుందో అక్కడే క్రూరమైన తోడేలు కూడా ఉంది అని అంటున్నాడు. కాబట్టి అవి ఏం చేస్తాయంట? కాబట్టి ఆ యావత్తు మందను గురించి మీ మట్టు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా ఉంటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయి అని అంటున్నాడు. అవి మందను కనికరింపవు అని అంటున్నాడు. కాబట్టి వంకర మాటలు పలుకు మనుషులు అంటున్నాడు. కాబట్టి నేటి దినాల్లో మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా గలిబిలి. ఎందుకు? కారణం ఏంటంటే కాబట్టి మన యొక్క జీవితంలో అవి కొన్నిసార్లు మరి క్రూరమైనటువంటి పరిస్థితులు మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ తోడేలు స్వరం వినాలా, దేవుని స్వరం వినాలా. దేవుడు మన చేతిలోనే పెట్టాడు. కాబట్టి తోడేలు స్వరం విన్నామనుకోండి, అదేం చేస్తుంది? మందను కనికరింపదంట. ఏం చేస్తుంది? చక్కగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసుకుని ఈరోజు నాకు భలే సరిపోయింది అనుకుంటుంది. ఈరోజు నాకు ఏమైపోయింది? భలేగా మంచి ఆహారం దొరికింది, నాకు సరిపోయింది అనుకో. కానీ మంచి కాపురు ఏం చేస్తాడు? ఆ గొర్రెల మందలోనికి తోడేలు వచ్చిందంట. ఆ గొర్రెల మందలోనికి దావీదు గురించి మనం చూస్తాం. సింహం ఎలుగుబంటి వచ్చిందంట గొర్రెల మందలోనికి. దావీదు ఏం చేశాడు? ఆ సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి ఆ గొర్రెని ఏం చేశాడు? రక్షించాడు. అట్లా ఈ లోక యాత్రా జీవితంలో మనం కూడా సాతాను యొక్క స్వరం విని సాతాను యొక్క మాటకు లోబడి ఏమైపోతూ ఉన్నాం. కాబట్టి బైబిల్లో అంటాడు. కాబట్టి ఏమంటాడంటే, ఇదిగో ఎవరున్నారు?
అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వాళ్ళు కూడా ఎలాగుంటారంట, పైకి గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు, పైకి ఏం గొర్రె చర్మాలు వేసుకొని, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అంటాడు. కాబట్టి పైకి ఏమంటారంటే మేము కూడా సేవకులమే, మేము కూడా హెబ్రోనే అంటారు కదా, కానీ లోపల లాంటి వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి ఏం చేస్తారంటే అన్నీ గలిబిలు చేయండి. కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళని ఆదరించేది, ఆత్మీయంగా బలపరిచేది, ఆత్మీయంగా స్థిరపరిచేది పోద్ది, కానీ వాళ్ళు ఏం చేయమంటారు, అన్నిట్లో కూడా మీరు ఉండండి అని చెప్పేసి ఏం చేస్తారు. కాబట్టి కొన్నిసార్లు అనవసరమైన విషయాల్లో కూడా సాతాను ఏం చేస్తాడు. కాబట్టి దేవుని స్వరం విని దేవుని వెంబడి దేవుడి ఇచ్చే జీవాన్ని పొందేదానికి బదులుగా అనేక సందర్భాలు సాతాను ఏం చేస్తాడు, అందుకొరకు అంటాడు, సాతాను తానే వెలుగుదేత వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. కాబట్టి ఈ లోకంలో అపవాది ఏం చేస్తున్నట్టు ఎవరిని మృంగుదని తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మనము ఎవరి స్వరం వింటూ అన్నాం. కాబట్టి ఈ లోకంలో మరి కొత్త కొత్త సంఘాలు వస్తున్నాయి, కొత్త కొత్త బోధకులు వస్తున్నారు కదా, చూసారా. కాబట్టి మంచి మంచి ప్రసంగాలు వస్తున్నాయి. మనం ఏమనుకుంటాం, వాళ్ళు కూడా దేవుని సేవకులు, వాళ్ళు కూడా ఎవరు, దేవుని సేవకులే వాళ్ళు కూడా అని అనుకుంటాం. కానీ ఈ దినాల్లో మంచిదే, మంచి వాక్యం వింటే మంచిదే, మంచి సంఘం అయితే మంచిదే, మంచి సేవ అయితే మంచిదే, కానీ దాని వెనక ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఏం చేస్తారు, ఎంతో నష్టం అనేది, ఆత్మీయ నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. కనుక ఆత్మీయంగా మనము మేలు పొందుతున్నాము, నష్టపోతున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. కానీ మా సంఘానికి వస్తే అది దొరుకుద్ది, ఇది దొరుకుద్ది, కాబట్టి మీకు మెప్పు ఉంది, మీకు ఘనత ఉంది, మీకు కిరీటం ఉంది, మిమ్మల్ని మేము రాజుగా చేస్తామని నమ్మినారా, ఏమైపోతాం. అనేక సందర్భాలు ఏం చేస్తారంటే ఈ దినాల్లో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చేద్దామన్నారు, యేసు ప్రభుని ఏం చేస్తామన్నారు, రాజుగా. కాబట్టి నేటి దినాల్లో ఏం జరుగుతుందంటే మీ పేరు మీద మరి మీకు ఏం చేస్తాం, కాబట్టి మీకు సభ్యత్వం ఇస్తాం, మీ పేరు మేము తీసుకుంటాం, కాబట్టి మిమ్మల్ని మేము ఏం చేస్తాము, సాలో కప్పుతాం, సన్మానం చేస్తాం, మిమ్మల్ని గణపరుస్తామంటే అబ్బా పలానా సేవకుడు ఏం సేవకుడు, పలానా సంఘం ఏం సంఘము, అక్కడికి పోతే ఏం జరుగుతుంది. కాబట్టి చాలా ఉత్సాహము, సంతోషము, ఆనందం అని చెప్పేసి ఏం చేస్తాము, మన కొరకు ప్రయాసపడుతున్న కాపరిని విడిచిపెట్టి, మన కొరకు మరి దివారాత్రులు మరి మన కొరకు కనిపెట్టి, మన కొరకు జీవాహారం ఇచ్చేటువంటి మరి సంఘాన్ని సేవకుని విడిచిపెట్టి అనేకసార్లు ఏం చేస్తాము, ఆ దొంగ కాపరి యొక్క స్వరం విని ఎంతో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎటుపోతూ ఉన్నాం. కాబట్టి ఏదో ఈ లోక సంబంధమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోయి, ఆశలకు లొంగిపోయి, వాటి కొరకు పరిగెత్తి చివరికి నష్టపోయేటటువంటి వారికి ఉంటున్నామా, లేకపోతే దేవుని యొక్క స్వరం విని ఇక్కడ దేవుని వెంబడించి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన యెహోవా నా కాపరి, నాకేం కలగదు, లేమి కలగదు. కనుక దేవుని స్వరాన్ని దేవుని వెంబడించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, లేమనేది రానియడం అని అంటున్నాడు. 23వ కీర్తనలో మనము మరొక చదువుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలోనికి వెళ్దాం. 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు, లేమి కలగదు. కనుక దేవుడు మన కాపరిగా ఉంటే, మన దేవుని స్వరం వింటే, మన దేవుని యొక్క వాక్యం అంటాడు, కాబట్టి ఇదిగో ఇదే త్రోవ, దీనిలోనే నడువుడని నీ వెనక నుండి ఒక స్వరము వినపడును. కనుక దేవుని యొక్క స్వరం, ఇక్కడ భక్సింగ్ గారు మనకి ఇచ్చిన దర్శనం ఏంటంటే, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన కదా, బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఇదే స్వరం, దీనిలోనే నడువుడి అని అంటా ఉన్నాడు. అక్కడైతే మంచిగా మరి హల్లెలూయా అనవచ్చు, స్తోత్రం అనవచ్చు, మంచి ఎగరవచ్చు, గెంతవచ్చు, అంతే కదా. కాబట్టి అని అనుకున్న ఏం చేస్తారు, చాలామంది ఈ యొక్క సహవాసాన్ని విడిచిపెడతా ఉంటారు. కాబట్టి ఎంతో నష్టం అనేది కలిగే అవకాశం ఉంది. అందుకొరకు అంటాడు, యెహోవా నా కాపరి. కనుక దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఏమంటాడంటే, సింహ పిల్లలు ఏమి కలగ ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదవగా ఉండదు. కనుక మనకు ఏం కలగదు, దేవుని యొక్క స్వరం విని దేవుని వెంబడించినప్పుడు మనకు సమృద్ధి కలుగుతుంది, జీవం కలుగుతుంది, మనకు లేమనేది కలగదు. కాబట్టి మేలు అనేది కలిగేదిగా ఉంటున్నది. కాబట్టి ఇంకేమంటాడంటే 2-3 వచనాలు ఏమని రాస్తాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలమును నడిపించుచున్నాడు, నా ప్రాణం నాకు ఆయన సేద తీరుస్తున్నాడు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు, శాంతి ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు. చూసారా. కనుక దేవుని యొక్క స్వరం వింటే దేవుడు మనకి ఏం చేయడు, కీడు రానియడు, అపాయం, నష్టం రానియడు. కనుక ఏలియా యొక్క జీవితంలో ఏం జరిగిందంట, కరువు వచ్చింది, దేశమంతా వర్షం లేదు, పంటలు పండలేదు, కాబట్టి నీళ్లు లేవు. అయితే దేవుడు చెప్పినాడు, కెరీతు వాగు దగ్గర బొమ్మంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు, కాకోలముల ద్వారా ఆహారం పంపించినాడంట.
ఆ తర్వాత నీళ్ళు అయిపోయినాయి, వర్షం లేదు కాబట్టి ఆ వాగులో నీళ్ళు అయిపోయినాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక విధురాల దగ్గర బొమ్మని దేవుడు చెప్పినాడు. ఆ విధురాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఏమంటుంది, అయ్యా ఇదే మా చివరి భోజనము, ఇవాళ తింటే రేపు లేదు, ఇక రేపు మేము చచ్చిపోతాం, రేపు మేము ఏమైపోతాము, చచ్చిపోతాం. అప్పుడు అన్నాడు మరి ఏలియా గారు చెప్పినారు, కాబట్టి ముందు నాకు ఒక అప్పం తీసి నాకు తీసుకునిరా, అప్పుడు నీవు నీ కుమార్తె తినమంటే ఆమె ఆయన చెప్పిన మాట వినింది. విన్న కారణాన్ని బట్టి ఏమైపోయిందంట, ఆ కరువు అంతా అయిపోయి అంతవరకు కూడా దేవుడు ఏలియాను పోషించినాడు, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు పోషించినాడు. కాబట్టి మనొక జీవితంలో మనం కూడా దేవుని యొక్క స్వరం ఎప్పుడైతే వింటామో, దేవుని ఎప్పుడైతే భయం భక్తి కలిగి ఉంటామో, చూసినారా, కనుక ఇశ్రాయేలు రాజులు, ఇశ్రాయేలు ప్రభువులు, ఇశ్రాయేల్ అధికారులు, కాబట్టి లేవీలు, కాబట్టి ఇశ్రాయేల్ గోత్రములు అన్నీ కూడా ఒక సేవకుని విడిచిపెట్టేసినాయి. ఒక సేవకుని ఏం చేసినాయి, విడిచిపెట్టేసినారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా, విడిచిపెట్టలే. కాకోలముల ద్వారా దేవుడు వాడిని పోషించాడంట. ఆ తర్వాత ఇంకెవరి ద్వారా పోషించినాడు, ఒక సారేపాత విధవరాల ద్వారా దేవుడు పోషించాడంట. ఎంతోమంది రాజులు ఉండగా, అధికారులు ఉండగా, గొప్ప వాళ్ళు ఉండగా, వాళ్ళందరూ దేవుని ప్రజలై ఉండగా కూడా వారి ద్వారా వారికి ఏ సహాయం రాలేదు. కానీ దేవుడు కాకుల ద్వారా సహాయపడి ఏం చేసినాడు, ఆ క్షామం తీరి అంతవరకు కూడా దేవుడు ఏలియాను పోషించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇంకేం చేస్తాడంట, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కనుక ఈ లోక రకరకాల మార్గాలు ఉన్నాయి, అవన్నీ కూడా నాశనానికి, మరణానికి, శిక్షకు, పాతాలను తీసుకుని వెళ్తాయి. కానీ కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు, నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గమును బోధింతును. కనుక దేవుని యొక్క మార్గం ఇరుకైన మార్గం, కాబట్టి సాతాను యొక్క మార్గం విశాలమైన మార్గం. ఇరుకైన మార్గం గుండా మనం ప్రయాణించినప్పుడు మనము జీవంలోనికి వెళ్తాము. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, నడిపిస్తూ ఉన్నాడని రాసినాడు 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కనుక గాఢాంధకారపు లోయలు ఎదురవుతాయి. కాబట్టి ఏదో సమృద్ధి ఉంటే, లేకపోతే మేలు కలిగితే, లేకపోతే పచ్చిక గల చోట్లుంటే, పచ్చిక బయళ్ళుంటే, జలములుంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని అర్థం కాదు. కాబట్టి మన యొక్క భద్రత, మన యొక్క క్షేమం, మన యొక్క మరి సమాధానం, నెమ్మది అనేది ఏదెక్కడ లేదు. ఒక మాట అంటాడు, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. కనుక కొన్నిసార్లు మనకు విశ్వాసం పరీక్షించబడుతుంది. కొన్నిసార్లు దేవుడు లేమి కూడా తీసుకెళ్తాడు, కష్టం కూడా తీసుకెళ్తాడు, కన్నీళ్ళు కూడా తీసుకెళ్తాడు. కాబట్టి అప్పుడు కూడా దేవుడు ఎలాగుంటాడంట, యెహోవా నా కాపరి, మంచి కాపరి దేవుడు ఉంటాడు. గాఢాంధకారపు లోయల గుండా మనం వెళ్ళినప్పుడు కూడా, కొన్ని అనానుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు అన్నాడు కూడా తన ప్రజలను విడువడు. ఆయన తన స్వాస్థ్యమును విడిచిపెట్టడు, ఎడబాడని దేవుని వాక్యం రాయబడి. అందుకొరకే గాఢాంధకారంలోనే సంచరించినాను. కనుక ఏదో పచ్చిక బయలు ఉంటే, అన్ని సమృద్ధిగా ఉంటే, అన్ని చక్కగా ఉంటే ప్రభు ఉన్నట్టు అర్థం కాదు. ఏమీ లేకపోయినప్పటికీ కూడా, ఎలాంటి గాఢాంధకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎలాంటి విషమ పరీక్షలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మంచి కాపరి గుండి మనకు తోడుగా ఉంటాడు. ఇంకేం చేస్తాడంట, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించను. కనుక కాపరి ఒక కర్ర కొంచెం వంకరగా ఉంటుంది అనమాట కదా. ఇక్కడ ఆ కాపరి ఏం చేస్తాడు, ఆ గొర్రెలు మేపేటప్పుడు ఆ కర్రతో ఏం చేస్తాడంట, ఆ కొమ్మలు వంచి వాటికి ఆహారం ఇస్తాడు. ఆ తర్వాత తప్పిపోయిన గొర్రెల్ని అదే కర్రతో శిక్షిస్తాడు. ఆ తర్వాత అదే కర్రతో ఏం చేస్తాడంట, వాటి మీదకి వచ్చే సింహాల నుండి, పాముల నుండి, మరి విషపూరిత జంతువుల నుంచి కూడా కాపరి ఏం చేస్తాడు, ఆ దుడ్డు కర్రతో మరి వాటి మీదకి ఏ తోడేలు కానీ ఏది కానీ వాటి మీదకి హాని చేయకుండా ఏం చేస్తాడంట, నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించిన అంటాడు. ఇంకా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. కనుక భోజనం, కనుక దేవుడు ఏం చేస్తాడు, కనుక ఇదిగో నేను ఇచ్చే ఆహారం, ఈ ఆహారం తినువాడు ఏం చేస్తాడు, కనుక నిత్య జీవం గలవాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ప్రభు చెప్పాడు. కనుక శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. కనుక మరి ఈ ఆహారం తినేవాడు రొట్టె వలన చూసినారా. కాబట్టి ఈ ఆహారం తినేవాడు చచ్చిపోతాడు, కానీ నేను ఇచ్చే ఆహారం తినేవాడు ఎన్నడూ కూడా చనిపోడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, శత్రువులు ఎదుట కూడా దేవుడు మనకు విజయం ఇస్తాడు. కాబట్టి ఆ తర్వాత భోజనం పెడతాడు. కనుక పరలోకపు మన్నాను మన మీద ఆయన కుమ్మరిస్తాడని దేవుని వాక్యం చూస్తున్నాం. కనుక నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనె అంటే ఆరోగ్యానికి, స్వస్థతకు. కాబట్టి నూనె అంటే యేసు ప్రభు యొక్క రక్తానికి అది సాదృశ్యంగా ఉంటుంది. కనుక ఆ నూనె ఏం చేస్తుంది, గాయములు కడుతుంది, బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ఆయన మరి, కాబట్టి నేను మీకు ఇచ్చే ఆహారము నిజమైన ఆహారము, నిజమైన భోజనం అన్నాడు. కనుక ఆయన యొక్క నూనె మనకు స్వస్థతను, ఆరోగ్యాన్ని మనకు కలిగిస్తుంది. నా గిన్నె నిండి పొర్లుతున్నది. కనుక ఎప్పుడైతే మన ప్రభు మన కాపరికి ఉంటాడో మన గిన్నె ఏమవుతుందంట, అది ఆశీర్వాదానికి సూచన. కనుక మనం సంతృప్తిగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కడల కొరకు అంటాడు. కాబట్టి ఏం కలదు, నా గిన్నె నిండి
పొర్లుచున్నది. కాబట్టి ఇంకా నేను బ్రతుకు దినంలో నీ కృపాక్షేమములు నా వెంట, కనుక బ్రతికే కాలం అంతా కూడా నా వెంట ఏమున్నాయి? కృప ఉంది. కనుక దేవుని కృప నిత్యముండును. కాబట్టి ఆయన కృప చేత మీరు ఏం చేయబడ్డారు? రక్షణ పొందారు. కనుక దేవుని కృప మనల్ని విడిచిపోదు. ఇంకేముందంట? క్షేమం. కనుక నీవే ప్రభుడవు, నీకంటే నాకు ఈ లోకంలో క్షేమం ఏది లేదు. యెహోవా నా కాపరిగా ఉంటే మనకి ఎప్పుడు క్షేమమే. ఎప్పుడు ఆయన కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కృప ద్వారా మనలను రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఇంకేం చేస్తాడు? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. కనుక దేవుని యొక్క మందిరంలో, నీ మందిరంలోని సమృద్ధి చేత మేమేం చేస్తున్నాము? మేలు పొందుతున్నాం, తృప్తి పొందుతున్నాం. కాబట్టి దేవుని యొక్క మందిర ఆవరణంలో ఆయన సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నింపుతాడు, నెమ్మదితో నింపుతాడు. మేము మా దేవుని మందిరం ఏం చేయము? విడిచిపెట్టము. కనుక దేవుని మందిరం ఒక దినం గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టము. కాబట్టి మరి జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. కనుక దేవుని యొక్క మందిరంలో మరి ఒక అంగముగా, కాబట్టి ఒక మరి బాధ్యత కలిగి ఈ లోకంలో దేవుని నామాన్ని మహిమ కలిగించే వరకు ఉంటాయి. ఇప్పుడంటే ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన వెంబడించినప్పుడు. దేవుని స్వరం వినకుండా సాతాను స్వరం విన్నామనుకోండి, వాడు ఏం చేస్తాడు? హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. ఆ తర్వాత వాడు వంకర మాటలు పలుకుతాడంట. వాడు ఏం చేస్తాడంట? మందను కనికరించాడంట. తర్వాత చూసినారా? కాబట్టి మంచిగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసుకుని తింటాడు, అంతే. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకుండా మంచి కాపరి. కాబట్టి మనము దేవుని యొక్క మరి దాసుల ద్వారా దేవుని యొక్క వాక్యం విని, కాబట్టి దేవుని యొక్క మాట విని వెంబడించి ఆయన ఇచ్చే దైవ ఆశీర్వాదాలు పొందుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. మోకరించండి.